జనవరిలో టెట్ నోటిఫికేషన్, ఆన్లైన్లో పరీక్ష నిర్వహణ, ఉపాధ్యాయ నియామక నోటిఫికేషన్ కంటే ముందే టెట్ పూర్తి. రాష్ట్రంలో ఉపాధ్యాయుల నియామకం చేపట్టే కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనగా టెట్ను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో టెట్ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రంలో 50,000 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అందుకోసం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇప్పటికే ఆయా శాఖల హెచ్ఓడీలను ఆదేశించారు. ప్రభుత్వం భర్తీ చేయబోయే ఉద్యోగాల్లో సగం విద్యాశాఖకు సంబంధించినవి ఉండే అవకాశం ఉంది. అందులోనూ ఉపాధ్యాయుల పోస్టులే సుమారు 15,000 వరకు ఉండే అవకాశం ఉంది. గురుకులాలవి కూడా కలిపితే సుమారు 20,000 వరకు ఉంటాయి. అయితే ఉపాధ్యాయ నియామకాలకు తప్పనిసరిగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్లో అర్హత సాధించి ఉండాలి. రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరిసారిగా మార్చి 2014లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు, అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో నిర్వహించిన మే 2016, జూలై 2017లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఉపాధ్యాయ పరీక్షలకు అర్హులు. అయితే 2017 జూలై తర్వాత బీఈడీ, డిఈడీ కోర్సు పూర్తయిన వారు సుమారు 4 లక్షల మంది వరకు ఉంటారు. వారు ఇప్పుడు ఉపాధ్యాయ నియామక పరీక్ష రాయాలంటే టెట్లో అర్హత సాధించాలన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.